బ్రేకింగ్ చూస్తున్నాం. పశ్చిమాసియాలో భీకర యుద్ధం జరుగుతోంది. హర్మూజ్ సమీపంలో అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్ ను కూల్చడంతో యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. ఈ ఘటనపై ఆగ్రహించిన అమెరికా ఇరాన్ పై వైమానిక దాడులు చేపట్టింది. వరుసగా రెండో రోజు దాడులకు దిగింది. మిసైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఇరాన్ దక్షిణ ప్రాంతంలో అటాక్ చేస్తుంది. ఈ దాడులను ఇరాన్ ఖండించింది. బెదిరింపులకు భయపడమని స్పష్టం చేసింది. దేశ సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించినట్టుగా తెలుస్తోంది. హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. హర్మూజ్ దాటాలని ప్రయత్నిస్తే దాడులు తప్పవని వార్నింగ్ ఇచ్చింది. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వయం రక్షణ దాడులుగా యుఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది. దక్షిణ ఇరాన్లోని కీలక నగరాల లక్ష్యంగా బాంబుల వర్షం కురుస్తోంది. బందర్ అబ్బాస్ రేవు పట్టణం, ఎయిర్ బేస్ సమీపంలో పేలుళ్లు జరిగాయి. సిరిక్, మీనాబ్, కిష్ దీవుల్లోని స్థావరాలపై క్షిపణి దాడులు చేస్తుంది. ఇరాన్ కూడా ప్రతి దాడులకు దిగింది. అమెరికా బలగాలకు ఆతిథ్యం ఇస్తున్న బహ్రెయిన్, కువైట్, జోర్డాన్లపై దాడులు చేస్తుంది. శాంతి ఒప్పందం కుదుర్చుకోవడంలో తీవ్ర జాప్యం చేస్తున్న ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. మరిన్ని భీకర దాడులు చేయబోతున్నామని కూడా ప్రకటించారు. అమెరికా యుద్ధ విమానాలు, ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలు, గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్లు, నిఘా రాడార్ కేంద్రాల లక్ష్యంగా దాడులు చేశాయి. బందర్ అబ్బాస్ నగర్, కేష్మిదీవి చుట్టుపక్కల ప్రాంతాల్లో దాడులు జరిగాయని ఇరాన్ ధృవీకరించింది. అమెరికా దాడులతో ఆగ్రహించిన ఇరాన్, కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ప్రతి దాడులు చేస్తుంది. తమ దేశంలోని మువాఫాక్ స్టాలీ వైమానిక స్థావరంగా లక్ష్యంగా దూసుకువచ్చిన 5 క్షిపణులను కూల్చివేసినట్లుగా జోర్డాన్ తెలిపింది. అమెరికాకు F-35 యుద్ధ విమానాలు ఈ స్థావరంలో ఉంటాయి. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను తాము అడ్డుకున్నట్లు కువైట్, బహ్రెయిన్ వెల్లడించింది. అపాచీ హెలికాప్టర్ కూలిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని అమెరికా తెలిపింది. ఇరాన్ డ్రోన్ ఢీకొట్టడం వల్లే అది కూలిందని స్పష్టం చేసింది. డ్రోన్తో ఉద్దేశపూర్వకంగా దాడి చేశారా లేక పొరపాటున జరిగిందా అని తేల్చాల్సి ఉందన్నారు. అమెరికా, ఇరాన్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయి. మరోవైపు లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. దక్షిణ లెబనాన్లోని టైర్ నగరానికి తూర్పున ఓ గ్రామంపై జరిగిన వైమానిక దాడిలో 6 మృతి చెందారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, పశ్చిమాసియాలో యుద్ధం భీకర పరిస్థితి చేరుకున్నది. ఒకవైపు అమెరికాకు సంబంధించినటువంటి అపాచీ హెలికాప్టర్ ఇరాన్ కూల్చివేసుకున్న కోపంతో అమెరికా మరొకసారి ఇరాన్ పైన తీవ్రస్థాయి భీకరమైనటువంటి వైమానిక దాడులు చేస్తూ ఉంది. దీంతో ఇరాన్ కూడా ఎదురు దాడులు కొనసాగిస్తోంది. అమెరికాకు ఆశ్రయం ఇచ్చేటువంటిది గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి వారి స్థావరాలపైన ఇరాన్ మిజైల్స్, డ్రోన్లతో దాడులు చేస్తుంది. దీంతో ఒక్కసారిగా మరొకసారి గల్ఫ్ లో అంతా కూడా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇటు హర్మూజ్ జలసంధిని మూసేస్తున్నట్లు కూడా ప్రకటించారు. దీంతో ఆయా దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవైపు రెండో రోజు కూడా ఈ రోజు ఇరాన్ వైమానిక దాడులు చేపట్టింది. ఒకవైపు మిసైల్, డ్రోన్లతో కూడా విరుచుకుపడుతుంది. ఇరాన్ దక్షిణ ప్రాంతంలో ఒకవైపు అమెరికా కూడా అటాక్ చేస్తూ ఉంది. దీన్ని దాడులని ఇరాన్ ఖండిస్తూ ఉంది. ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి సర్దుకొని ఒకవైపు శాంతి ఒప్పందం జరుగుతుందని చెప్పేసి అంతా భావిస్తున్న తరుణంలో ఈ అపాచీ హెలికాప్టర్ కూలిపోవడంతో కూడా ఒక్కసారిగా మళ్ళీ పరిస్థితి మొదటికొచ్చింది. ఇటు అమెరికా తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం వైమానిక దాడులు చేస్తుందని చెప్తున్నప్పటికీ కూడా ఇటు అమెరికాకు ఆతిథ్యం ఇస్తున్నటువంటి బహ్రెయిన్, కువైట్, జోర్డాన్ లో ఉన్నటువంటి అమెరికా నేవల్ బేసెస్, ఎయిర్ బేసెస్, ఒకవైపు ఆర్మీ బేసెస్ ల పైన ఇరాన్ పెద్ద ఎత్తున కూడా దాడులు చేస్తుంది. దీంతో ఆయా దేశాలు వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఒకవైపు సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజాన్ని ఒకవైపు వారు యాక్టివేట్ చేయడం జరిగింది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ కు తీవ్రమైనటువంటి వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ శాంతి ఒప్పందం చేసుకోవాలి, లేకపోతే ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. ఒకవైపు ఇరాన్ లో ఉన్నటువంటి కీలకమైనటువంటి గగనతల రక్షణ వ్యవస్థల్ని, గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్లు అన్నింటినీ కూడా ధ్వంసం చేయడమే లక్ష్యంగా, వారి రాడార్ కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేయడమే లక్ష్యంగా అమెరికా యుద్ధ విమానాలు పెద్ద ఎత్తున కూడా దాడులు చేస్తున్నాయి. ఒకవైపు బదర్ అబ్బాస్ నగరంలో ఏదైతే ఇరాన్ సంబంధించినటువంటి ఫ్యూయల్ కాంప్లెక్సెస్ ఉంటాయో వాటిపైన, కేశ్మీర్ దీవులకు సంబంధించిన ప్రాంతాల్లో విదేశాలకు ఫ్యూయల్ ని, వైపు పెట్రోలియం నిల్వల్ని ఎక్స్పోర్ట్ చేయడం కోసం ఈ కేంద్రాలను వినియోగిస్తూ ఉంటారు. ఇక్కడిని పెద్ద ఎత్తున కూడా అమెరికా దాడులు చేస్తూ ఆ దేశ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చే పనిలో
ఇదే వైమానిక దాడులు కొనసాగిస్తుంది. అదేవిధంగా ఇటు అమెరికా స్థావరాలు ఉన్నటువంటి కువైట్, బహ్రెయిన్, జోర్డాన్ సంబంధించినటువంటి విషయాలపైన ప్రతిదాడులను ఇరాన్ కొనసాగించి ఉంది. ఒకవైపు తమ దేశంలో ఉన్నటువంటి ముసావాద్ వైమానిక స్థావరం పైన దూసుకొచ్చినటువంటి క్షిపణులను మేము నిలువరించామని చెప్పేసి కూడా జోర్డాన్ ప్రకటించింది. ఒకవైపు అమెరికాకు సంబంధించిన అత్యాధునిక ఫైటర్ జెట్ F-30 యుద్ధ విమానాలను కూడా ఈ స్థావరంలో వాటిని నిలిచి ఉంచుతారు. దీంతో ఒకవైపు ఇటు ఇజ్రాయెల్ పక్కనే ఉన్నటువంటి జోర్డాను, అదేవిధంగా మిగతా ప్రాంతాలకు సంబంధించిన ఇష్యూస్ లో ఇటు ఒకవైపు ఇజ్రాయెల్, ఇటు లెబనాన్ పైన, ఇటు హౌతీస్, అదేవిధంగా మిగతా ఉగ్రవాద సంస్థల పైన ఎదురుదాడులు కొనసాగిస్తూ ఉంది. దీంతో తమను తాము ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఇజ్రాయెల్ చేస్తుందని చెప్తున్నప్పటికీ కూడా ఈ యుద్ధం ఇప్పట్లో ఆకే సూచనలు కనిపించట్లేదు. దీంతో ఇరాన్ చేస్తున్నటువంటి ఎదురుదాడితోటి అమెరికా ఇంతకాలం నివారించలేకపోతూ ఉంది. ఇరాన్ ని కొద్ది రోజుల్లోనే కుప్పకూలుస్తాం అనుకున్నటువంటి అమెరికా సంబంధించినటువంటి అంచనాలు తలకిందులయ్యాయి. ఇరాన్ లో ఉన్నటువంటి ఇరాన్ రెవల్యూషన్ గార్డ్ IRGS పూర్తిగా తమ కంట్రోల్లోకి దేశాన్ని తీసుకుని తమ దేశాన్ని తాము రక్షించుకోవడం కోసం ప్రతి పౌరుడు సిద్ధంగా ఉండాలి, యుద్ధానికి ప్రతి పౌరుడు సిద్ధంగా ఉండాలని చెప్పేసి దేశ పౌరుల్ని మానసికంగా సిద్ధం చేయడం వల్లనే అమెరికా ఇన్ని రోజులు ఇరాన్ పైన యుద్ధం చేస్తూ వాటిని పూర్తి స్థాయిగా వాళ్ళని తమ దారిలోకి తెచ్చుకోలేకపోతుంది అని కూడా తెలుస్తుంది. మొత్తానికైతే ఇటు ఒక చర్చలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి. పూర్తి స్థాయి శాంతి ఒప్పందం చేసుకోవాలని చెప్పేసి అమెరికా ఎన్నిసార్లు ఇరాన్ కు సూచించినప్పుడు కూడా పరస్పరం పెట్టుకుంటున్నటువంటి షరతుల కారణంగా అవి ఒకవైపు ఒప్పంద రూపంలో దాల్చలేకపోతున్నాయి. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ స్వామి.